హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊర్లో ధర్మరాజు తిరునాళ్ళు అయితే జరుగుతుంది. ఈరోజు యాక్చువల్గా అగ్గి తొక్కడం అయితే జరుగుతుందన్నమాట. అది చూడడానికి మా ఊర్లో వాళ్ళే కాదు, చుట్టుపక్కల జనాలందరూ వస్తారు. సో ఈరోజు అగ్గి తొక్కడం అయితే జరుగుతుంది. చూడండి ఎంతమంది వచ్చినారు. సో అమ్మవారు రాగానే ఆ హడావిడి అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి ఎంత హడావిడిగా ఉందో. టపాసులు చాలా పేల్చినారు. అమ్మవారు వెనకాలే ధర్మరాజు ఎత్తుకున్న వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తారనమాట. వచ్చి ఆ అగ్నిగుండం చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తారు. ఆ తర్వాత ఆ దేవుడికి జిస్ట్ అనేది, గుమ్మడికాయ అనేది దిగదీసి ఆ తర్వాత అగ్నిగుండంలోకి అయితే దింపుతారనమాట. మొదట ఎవరైతే దేవుణ్ణి ఎత్తుకుంటారో వాళ్ళు మొదట అగ్నిగుండం అయితే తొక్కుతారు. ఆ తర్వాత 1 by 1 ఎవరైతే మొక్కుకున్నారో అగ్గి తొక్కుతామని వాళ్ళందరూ కూడా 1 by 1 వాళ్ళు తొక్కుతారనమాట. చూడండి ఎంతమంది తొక్కుతారంటే కొన్ని వందల మంది అయితే అగ్నిగుండం అనేది దిగుతారనమాట. చూడండి ఎంతమంది తొక్కుతున్నారు. యాక్చువల్గా మా ఊర్లో అగ్నిగుండం అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. ఒక స్టేజ్ లాగా ఉంటుంది. సో ఆ స్టేజ్ మీద ఎంతమంది తొక్కుతారంటే అంతమంది తొక్కుతారు. చూడండి ఎంతమంది ఉన్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కూడా కొంతమంది జనం అయితే ఉన్నారనమాట. సో సేఫ్గా అగ్గి తొక్కడం అనేది జరుగుతుందన్నమాట మా ఊర్లో. చూడండి ఎంతమంది ఉన్నారు. నిజానికి చెప్పాలంటే మా ఊర్లో అగ్నిగుండంలో అబ్బాయిలు మాత్రమే దిగుతారు. ఇంకా అమ్మాయిలకి అయితే ఎలాగంటే అమ్మాయిలు అయితే అగ్నిగుండం దిగరు. సో అమ్మాయిలకి అయితే అమ్మవారి పైట కొంగ అనేది తల మీద పెట్టి సో అగ్ని అయితే పోస్తారు. చూడండి ఎలా జరుగుతుందో ఒకసారి. సో ఈ విధంగా కూర్చోబెట్టి అమ్మవారి కొంగ అయితే పెట్టి వాళ్ళ తల మీద అగ్గి అయితే పోస్తారనమాట. పిల్లలతో ఈ తిరునాళ్ళు అనేది చాలా బాగా జరిగింది. మా ఊర్లో తిరునాళ్ళు జాతర అండి ఫేమస్.